హలో గైస్! చాలా రోజులైపోయింది నేనైతే ఇట్లాంటి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పోస్ట్ పార్ట్రంలోని నేను చాలా సిక్ ఉండే. సో, ఇంట్లో ఏది చేస్తే అది తినేసేదాన్ని. కానీ ఎందుకో ఈరోజు కొంచెం నోటికి టేస్టీగా అండ్ హెల్తీగా ఉండేటట్టు ఏదైనా చేసుకుందాం అని చెప్పి ఈ మిల్లెట్స్‌తోని ఇట్లా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి మిల్లెట్ బిర్యానీ ఆర్ మిల్లెట్ ఫ్రైడ్ రైస్ అనుకోండి అట్లా చేసుకున్నాను. నాట్ ఏ బిర్యానీ, ఇట్స్ అ ఫ్రైడ్ రైస్. సో, ఫస్ట్ అయితే బటర్ వేసుకొని గార్లిక్‌ని చాలా ఫైన్‌గా చాప్ చేసేసి ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీని అయితే ఫ్రై చేసుకుని నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేశాను. మోస్ట్‌లీ క్యారెట్, క్యాప్సికమ్ అండ్ కాలీఫ్లవర్ ఎక్కువ యాడ్ చేశాను. పొటాటో అనేది చాలా తక్కువ యాడ్ చేశాను. ఇంకా నాకు చెప్పాలంటే క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. అండ్ క్యాప్సికమ్ ఈజ్ ఆల్సో హెల్తీ. అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అండ్ క్యారెట్ కూడా ఎక్కువే ఉంది ఇందులో. సో, దెన్ ఆ తర్వాత మగ్గిన తర్వాత నేను అందులో సాల్ట్, ఇంకా నా దగ్గర సీజనింగ్స్‌లో ఉన్న మిరియాల పొడి అయితే ఉంది. సో, అందుకని చెప్పి మిరియాల పొడినైతే అది యాడ్ చేసేసి నేను అయితే ఓన్లీ అరికెలు మాత్రమే తింటున్నాను చాలా మంత్స్ నుంచి. సో, మీ దగ్గర ఏ మిల్లెట్స్ ఉంటే ఆ మిల్లెట్స్ అయితే బాయిల్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి. అండ్ లాస్ట్‌లోని నా దగ్గర కొంచెం చీజ్ ఉంది. ఆ చీజ్ డిప్‌ని అయితే అందులో పడేసేసి కొరియాండర్ వేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇంక అంతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇంత టేస్టీగా వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇట్లాంటి రైసెస్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అని చెప్పి మా మమ్మీ అయితే తిందు. కానీ నేను ఇచ్చి టేస్ట్ చూపిస్తే నిజంగా చాలా బాగుందని చెప్పింది. మీరు కూడా ట్రై చేయండి. వెరీ హెల్తీ అనమాట. హెల్తీ ఇంకా మన టమ్మీ కూడా చాలా తొందరగా ఫిల్ అయిపోతుంది. ఇట్లా మిల్లెట్ రైస్‌కి షిఫ్ట్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నా హెల్త్‌కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాను. ఎందుకంటే హెల్త్ అనేది ఒక్కసారి పాడైన తర్వాత దాన్ని మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోలేము. సో, అందుకని చెప్పి నేను చాలా హెల్త్ కాన్షియస్‌గా ఉంటాను కొన్ని కొన్ని విషయాల్లో.